లడ్డు మీద చేసిన రాజకీయాలు ఇక చాలే గాని 5,000 కోట్ల విలువైన భూమిని మీ చిన్న కొడుక్కి ఎందుకని దోచిపెట్టారో 30,000 ఎకరాల్లోనే మహానగరాన్ని నిర్మిస్తానన్న మీరు ఇప్పుడు మున్సిపాలిటీనే అవుతుందని అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? మళ్ళీ 1,00,000 ఎకరాలు ఎందుకని ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు? కరెంటు బిల్లులను తగ్గిస్తానని చెప్పి విపరీతంగా వేలకు వేల రూపాయల కరెంటు బిల్లులను ఎందుకు పెంచారు? విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎందుకు అమ్మేస్తున్నారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఎందుకు ఆపేశారు? ఏ పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించకుండా రైతుల నోట్లో మట్టి ఎందుకు కొట్టారో? 10,000 జీతం పెంచుతానని చెప్పి వాలంటీర్లను ఎందుకు తీసి పడేశారు? జగన్ మీ భూములను లాక్కుంటాడని చెప్పి విష ప్రచారాలు చేసి ఇప్పుడు అదే సర్వేని మీరెందుకు కొనసాగిస్తున్నారు? కాలేజీలకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకని ఇవ్వలేదు? ప్రైవేట్ హాస్పిటల్లో పేదవాడికి ఆరోగ్యం అందకూడదని ఆరోగ్యశ్రేణి ఎందుకు ఎత్తి పడేశారు? ఎందుకు జగన్ పెట్టిన ప్రతి పథకానికి పేర్లు మారుస్తున్నారు? ఎందుకు 5 లక్షల పెన్షన్లు తీసి పడేశారు? ఎందుకు మీ పార్టీ వాళ్ళు ఇసుక మట్టి ఖనిజాలన్నింటినీ దోచుకుంటున్నారు? యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానన్న మీరు ఇంతవరకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఎందుకని ఇవ్వలేదు? రాష్ట్రమంతా రోడ్లు వేస్తానన్న మీరు కనీసం గుంతలు కూడా ఎందుకు పూడ్చలేదు? జగన్ కి పుట్టిన బిడ్డని మీ బిడ్డని చెప్పుకుంటూ క్రెడిట్ ని ఎందుకు కొట్టేస్తున్నారు? ఎవరి మీద అయితే కేసులు ఎక్కువగా ఉంటే వాళ్ళనే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేస్తానన్న నారా లోకేష్ తెలుగుదేశం సొంత పార్టీ కార్యకర్తలకే ఎందుకని వెన్నుపోటు పొడిచాడు? లాండ్ ఆర్డర్ ని కూడా సరిగ్గా నిర్వహించలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వైసీపీ వాళ్ళ ఇళ్ల మీద దాడులు ఎందుకు చేశారు? ఎందుకు రూపాయి 2 రూపాయలకే 1,000 కోట్ల విలువైన భూములను మీ బినామీలకు దోచిపెడుతున్నారు? కోట్ల రూపాయల ఖర్చులు చేసి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరి విదేశాలకు వెళ్ళినా సరే ఎందుకని 1 రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేకపోతున్నారు? ఏం పవన్ కళ్యాణ్ గారు, ఈ విషయాల గురించి కేంద్ర నిఘా వర్గాలు మీకు సమాచారం ఇవ్వలేదా? లేదా మీరు ఇంకా మా రాష్ట్రంలో పుట్టలేదా? చెప్పండి. సుగాలి ప్రీతికి ఎప్పుడు న్యాయం చేస్తారు? తప్పిపోయిన 30,000 మంది ఆడపిల్లలను ఎప్పుడు తీసుకొస్తున్నారు? తిరుమల లడ్డు విషయంలో మీరు చేసిన పాపాలను ఏ మెట్ల మీద కడుక్కుంటారో చెప్పండి. ఓమ్మో ఓరి నాయనో